ఇక ఏపీలో పార్టీ బలోపేతానికి వేగంగా అడుగులేస్తోంది బీజేపీ. ప్రజలతో మమేకమయ్యేందుకు టీడీపీ జనసేన బాటలోనే బీజేపీ నడుస్తారంటోంది. ఈ నెల 16 నుంచి బీజేపీ ఆఫీసులో వారధి కార్యక్రమం చేపట్టబోతున్నట్లు కమలనాథులు ప్రకటించారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ ఆఫీసులో ఉండబోతున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించబోతున్నారు. అంతేకాదు ప్రజా ఫిర్యాదులు అధికారులకు చేరేలా ప్రత్యేక యాప్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీలో పార్టీ బలోపేతానికి బీజేపీ ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతోంది? ఇప్పటి వరకు కూడా జనసేన, టీడీపీ మాత్రమే రాష్ట్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ, మంత్రులను కానీ, ఎంపీలను కానీ పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించాలని చెప్పినటువంటి పరిస్థితి. అదే తీరులో వారి ఇరువురు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 50 రోజుల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫోకస్డ్గా ప్రజా ఫిర్యాదుల మీద పనిచేస్తూ ఉన్నారు. తాజాగా బీజేపీ కూడా అదే బాట పట్టిందనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా బీజేపీ తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇతరులు ఎవరైనా కూడా కేవలం నియోజకవర్గాల వారీగా మాత్రమే పరిమితమయ్యారు. అక్కడ మాత్రమే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేవారు. కానీ తాజాగా ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే కనుక ఖచ్చితంగా బీజేపీ ఏపీలో మరింత బలోపేతం అయ్యేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణతో పాటు కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉండేలాగా వారధి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ నెల 16 నుంచి దీన్ని అమలు పరిచేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్తే కనుక నెల రోజుల్లో ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పార్టీ కార్యాలయంలో ఉండాలి అనే దానికి సంబంధించి నెల రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి నెలలో 2 రోజుల పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించనున్నారు. ప్రజల ఫిర్యాదులు మాత్రమే కాదు, పార్టీ కార్యకర్తలకు, నేతలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించి కానీ, సమస్యలకు సంబంధించి కానీ అందుబాటులో ఉండి నిత్యం వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయనున్నారు. ఇందులో ప్రధానంగా బీజేపీ సైతం ప్రజల్లో మరింత మమేకమై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలను కానీ, ప్రజల సమస్యలు తెలుసుకుని రాబోయే ఎన్నికల్లో పార్టీని నిర్మాణగతంగా మరింత బలోపేతం చేసి ముందుకు వెళ్లేలాగా అడుగులు వేస్తూ అదేవిధంగా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇందులో ఒక్క ఫిర్యాదుల స్వీకరణ మాత్రమే కాదు, ఇతర పార్టీలకు భిన్నంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని ఏదైతే ఆన్లైన్ వెబ్సైట్ను కూడా తీసుకొచ్చింది, ఒక యాప్ను కూడా ప్రతిపాదించింది. త్వరలో దీన్ని కూడా తీసుకురానున్నారు. ఈ యాప్ ద్వారా అండ్ అలాగే ఈ సైట్ ద్వారా ఎవరైతే ప్రజలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేస్తారో ఆ ఫిర్యాదులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆయా జిల్లాలకు చెందినటువంటి అధికారులకు నేరుగా అందేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులకు సంబంధించినటువంటి రియాక్షన్స్ అంటే ఆ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అనే దానికి సంబంధించి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యొక్క పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి వారికి కూడా తెలిసేలాగా ఈ యొక్క యాప్ కానీ, సైట్ కానీ పనిచేయనుంది. ఓవరాల్గా ఈ మొత్తం కార్యక్రమాన్ని 16 నుంచి రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభించనున్నారు. మొదటిగా ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ చీఫ్ అధ్యక్షురాలు అండ్ అలాగే రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరుడు ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ తరహాలో కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన అండ్ అలాగే టీడీపీ మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా బీజేపీ కూడా అంతర్గతంగా ఎప్పటికప్పుడు కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి గెలుపొందిన తరువాత ఏపీలో బీజేపీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నటువంటి సాయం కానీ, ఇతర అన్ని అంశాలపైన క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలు కానీ, కార్యకర్తలు కానీ, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తు కాలంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలంటే ఇలాంటి అన్ని అంశాలపైన అందరూ కూడా దృష్టి పెట్టి పనిచేయాలి అని చెప్పి కూడా వాళ్ళకి నిర్దేశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి మాత్రమే కాకుండా ప్రజా సమస్యలు, కార్యకర్తల వినతులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి బలోపేతం అయ్యే విధంగా పనిచేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.